అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు పృథ్వీ టారో. ఆ యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేయాలని, మీరందరూ హ్యాపీగా ఉండాలని, మా వీవర్స్ మీ ప్రాబ్లమ్స్ అన్నింటినీ మర్చిపోయి మీరు హ్యాపీగా ఉండాలని, ఆ డివైన్ మిమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. నిన్న వీడియోలో నేను జెంట్స్ అని ఒకటే నేను అట్లా పర్టికులర్గా చెప్పలేదండి. యాజ్ ఏ లేడీగా ఫ్లోలో అలా వచ్చేసింది అంతే తప్పితే ఇది ఒక జెండర్కని కాదండి. ఇది అందరికీ వర్తించే వీడియో. ఆడ మగ తేడా లేదు. జెంట్స్ చూస్తే లేడీస్ మీ పార్ట్నర్ అనుకోండి, లేడీస్ చూస్తే జెంట్స్ మీ పార్ట్నర్, అలా అలా చూసుకోండి. ఇది ఒక్క జెండర్కి సంబంధించిన రీడింగ్ కాదండి, అందరికీ సంబంధించిన రీడింగ్. అందరూ నా వ్యూవర్సే, అందరూ హ్యాపీగా ఉండాలి. మీ సమస్యలన్నీ మర్చిపోయి మీ ప్రాబ్లమ్స్ దూరం పెట్టి మీ కెరియర్ బేస్గా మీరు హ్యాపీగా మూవ్ అవ్వాలి. మీరు నలుగురికి మంచి చేయాలి. మీ వల్ల నలుగురు బాగుపడాలి. మీరు 10 మందికి హెల్ప్ చేసే విధంగా ఉండాలి. అలా మీరు గట్టిగా అవ్వాలి. ఏ ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా, ఏ సమస్యలైనా కూడా అవి అప్పటి వరకు చూడండి. అందరూ మనలాగానే ఉంటారు అనుకోవడం అది మన మంచితనం కనుక అలా అనుకోవచ్చు మీరు, కానీ అందరూ మీలాగా ఉండనండి. మీరు మంచిగా ఉన్నంత మాత్రం ఎదుటి వాళ్ళు బాగుంటారా? ఉండరు. అదే కదా మనిషి జీవితం. ఓకే అండి, ఈరోజు టాపిక్ వచ్చి మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన మీ పర్సన్ ఇప్పుడు ఎలా ఉన్నారు, ప్రజెంట్ మీ పర్సన్ పరిస్థితి ఏంటి అంటే ఎలా ఉన్నారు. మిమ్మల్ని ఇగ్నోర్ చేసి దూరం పెట్టారు, మీరు వద్దనుకున్నారు, పక్కన పెట్టేశారు. ప్రజెంట్ తన సిచ్యువేషన్ ఎలా ఉంది అన్న టాపిక్ పైన ఈరోజు రీడింగ్ చేయాలనుకున్నానండి. ఇది కొంచెం రిలేటెడ్గా ఉండొచ్చు, ఎందుకంటే నిన్న ఇగ్నోర్ చేసే పార్ట్ పెట్టాను. ఇప్పుడు ఇగ్నోర్ చేసిన తర్వాత మీ పర్సన్ పరిస్థితి ఎలా ఉంది, తను హ్యాపీగా ఉన్నారా, తన లైఫ్లో ఏదైనా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారా, ఈ విషయం గురించి ఈరోజు రీడింగ్ తీస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, మా వీవర్స్ యొక్క పార్ట్నర్ మా వీవర్స్ని ఇగ్నోర్ చేసిన తర్వాత తన సిచ్యువేషన్ ఎలా ఉంది, తన పరిస్థితి ఎలా ఉంది చెప్పండి యూనివర్స్. ప్లీజ్ చెప్పండి యూనివర్స్. మా వీవర్స్ యొక్క పర్సన్ మా వీవర్స్ని ఇగ్నోర్ చేసి దూరం పెట్టిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది. చెప్పండి యూనివర్స్. రావడమే మూన్ కార్డ్ వచ్చిందండి. ఎక్కడికి పోదు, ఒకరికి చేసిన ఇది ఎక్కడికి పోదు. ఓ చాలా వేరియేషన్స్ కనిపిస్తున్నాయండి మీ పర్సనల్లో. మిమ్మల్ని మోసం చేసిన తర్వాత, మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన తర్వాత, ఓహో చాలా ఇది నటన నిజమా మరి తెలీదు. ఎవరెవరి వర్షాన్ని బట్టి వాళ్ళు చూసుకోండి. కాకపోతే చాలా కనపడుతున్నాయి. Bottom of the deck, 9 of swords. ఓకే అండి, ఇక రీడింగ్లోకి వెళ్తే మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన తర్వాత మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది, అసలు ఏమనుకుంటున్నారు, తన మనసులో ఏమనుకుంటున్నారు, తన పరిస్థితి ఎలా ఉంది అంటే మీ విషయంలో, జనరల్గా కాదు, మీ విషయంలో తన పరిస్థితి ఎలా ఉంది, ఏం ఆలోచిస్తున్నారు, ఏమనుకుంటున్నారు అన్నది ఈరోజు టాపిక్. చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ చాలా మీకు ఈ కార్డు వచ్చింది నిన్న, ఈరోజు మీ పర్సన్కి వచ్చిందండి.
అంటే అక్కడ రియలైజేషన్ స్టార్ట్ అయినట్టుంది. చాలా బాధపడుతున్నారు, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అని అంటే, ఇది కర్మఫలం అండి. ఇది అంటే ఒకరిని మనం మోసం చేశాము, ఆ మోసం చేయడం వల్ల మనం హ్యాపీగా ఉన్నాము అని ఆ క్షణానికి అనిపించిన తర్వాత దేవుడు ఒకడు ఉన్నాడు కదా, ఖచ్చితంగా చేసిన కర్మకి రిటర్న్ చూపిస్తూనే ఉంటాడు. మిమ్మల్ని ఎంత బాధ పెట్టుంటారు, మిమ్మల్ని ఎంత అవమానించుంటారు, ఎన్ని మాటలను ఉంటారు, ప్రతి సందర్భంలో మిమ్మల్ని ఒక చీప్గా వేస్ట్ పేపర్ లాగా చూసుంటారు. అవన్నీ ఇప్పుడు కనిపించకుండా ఉంటాయా? అటు అంటే ఇక్కడ ఈ ఈ రీడింగ్లో థర్డ్ పార్టీ రాలేదు, కానీ చెప్తున్నాను, తను ఎటువంటి థర్డ్ పార్టీ పొజిషన్లో ఉన్నా, ఎటువంటి కెరియర్లో ఉన్నా, ఏది ఉన్నా కూడా మీకు చేసిన మోసం అక్కడ ఖచ్చితంగా తనకు ఎదురవుతుంది. అందుకే ఇంత డిప్రెషన్, ఇంత బాధ, ఇంతలా బాధపడుతున్నారు. ఈ బాధలో కూడా మీకు మోసం చేశానన్న ఒక రిగ్రెట్ ఫీల్ మాత్రం కనిపిస్తుంది. ఎందుకోనంటే మళ్ళీ మీకు కొత్త కొత్త అవకాశాలు ఇవ్వాలని చూస్తున్నారు మీ పర్సన్. మళ్ళీ మీ దగ్గరికి రావాలి, మీకు కొత్త అవకాశాలు ఇవ్వాలి, మిమ్మల్ని ఇంతకు ముందులాగా మీతో ఉండాలి, మ్యానుఫ్యాక్చరేషన్ చేస్తున్నారు. అంటే మీరు తన లైఫ్లో ఉన్నట్టు మ్యానుఫ్యాక్చరేషన్ చేస్తున్నారు, మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు. మేఘాల మీద మీ దగ్గరకు వచ్చేసేయాలి అంటే జరిగిన పరిస్థితులను కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారు మీ పర్సన్, మెచ్చుకుంటారండి. ఎందుకంటే మీరు ఎన్నో సాక్రిఫైజెస్ చేశారు, మీరు ఎంతో కష్టపడ్డారు తన కోసము. యాక్చువల్ చెప్పాలంటే తన లైఫ్లో 100 మంది వచ్చినా మీరు చేసిన హెల్ప్ కానీ, మీరు చేసిన సాక్రిఫైజెస్ కానీ ఎవ్వరూ చెయ్యరు. అందుకనైనా మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీతో ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలి, మీతో మాట్లాడాలి. మీ మీద పొసెసివ్ స్టార్ట్ అయిందండి మీ పర్సన్కి. ఎందుకంటే తను ఇగ్నోర్ చేసి దూరం పెట్టిన తర్వాత మా వీవర్స్ ఏమనుకున్నారంటే, పోతే పోని అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది అందరికీ వర్తిస్తుందండి, అందరూ తీసుకోండి. ఎవరికి ఎలా రిజనేట్ అయితే అలా తీసుకోండి. ఇది అందరి రీడింగ్. మీరు ఎవరికి మీరు ఏ దాంట్లో ఉన్నారో, దానికి సంబంధించిన రిలేషన్లో ఉన్నారో వాళ్ళందరికీ వర్తిస్తుంది. మీకు ఎలా రిజనేట్ అయితే అలాగే తీసుకోండి. ఇప్పుడు ఏమనుకుంటున్నారనంటే మీ మీద పొసెసివ్నెస్ స్టార్ట్ అయిందండి. అంటే మీరు ఇంకా తను ఇగ్నోర్ చేసిన తర్వాత మీ జీవితంలో మీరు హ్యాపీగా ఉండాలని కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. ఎంతసేపు ఇదేనా, ఎందుకు వచ్చిన గోలా, ఇంకా వదిలేద్దాము, ఏం అవసరం. ఇంకా ఇప్పుడు ఒక పర్సన్ మిమ్మల్ని అంత దూరం పెట్టేసి, మిమ్మల్ని అంత ఇగ్నోర్ చేసి, మిమ్మల్ని అంత చీట్ చేసి పక్కన పడేసిన తర్వాత కొందరేమో పాపం డిప్రెషన్లో ఉండి ఏడుస్తూ ఇలా జరిగిపోయింది అనుకునే వాళ్ళు ఉంటారు. కొందరేమో కొంచెం ఆత్మస్థైర్యం పెంచుకొని, ఎందుకు నేను ఇంత చేసినా కూడా ఆ పర్సన్కి నాకేం కనిపించలేదు కదా, నా మీద ప్రేమ అన్నది తను చూపించలేదు కదా, అసలు నా మీద ప్రేమ ఉందో లేదో అన్న మీరు సందిగ్ధంలో ఉండిపోయి, సరే ఇంకా ఎవరికి వాళ్ళు అన్నట్టు ఉందాము అని మీరు మీ ప్రపంచంలో మీరుండి, అది మీ జాబా, మీ కెరియరా, మీ ఫ్యామిలీయా, మీరు ఇంకేదైనా వర్క్ చేసుకుంటూ ఉంటేనా దాని మీద డెడికేటెడ్గా ఉండి దానిపైన ఎక్కువ ఫోకస్ పెట్టి మీరు వర్క్ చేసే ప్లేస్లో మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు అంటే వాళ్ళు కూడా మాట్లాడారు కదా, వాళ్ళని ఎందుకు తప్పు పడుతున్నారని అంటే, ఇక్కడ వీవర్స్ డిఫరెంట్ అండి. వీవర్స్ పర్సన్స్ డిఫరెంట్. మా వీవర్స్ ఏంటి అని అంటే, తన వర్క్ తను చేసుకుంటారు, వర్క్ పరంగా నలుగురితో మాట్లాడాల్సి వస్తే మాట్లాడతారు, అక్కడి వరకే ఉంటారు. తర్వాత ఆ కన్వర్సేషన్ని బిల్డ్ చేయరు, అంటే పెంచుకోరు. ఎందుకంటే మీ మనసులో మీ పర్సన్ తప్ప ఇంకెవరూ లేరు కనుక మీరు ఎవరికి ఆ అవకాశం ఇవ్వరు, ఇంకొకరి వంక చూడరు. అందుకని మీరు వర్క్ పరంగా ఏదైనా నలుగురితో మాట్లాడాల్సి వచ్చినా, ఏదైనా వర్క్ పరంగా ఏదైనా చేయాల్సి వచ్చినా, అట్లా మీరు మాట్లాడుతూ ఉంటే మీ పర్సన్కి విపరీతమైన పొసెసివ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. అమ్మో నా పర్సన్ వాళ్ళతో మాట్లాడుతుంది, వీళ్ళతో మాట్లాడుతున్నారే, వాళ్ళతో మాట్లాడుతున్నాడే అన్నట్టు ఇప్పుడు స్టార్ట్ అయింది మీ పర్సన్కి. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, మేమిద్దరం సోల్మేట్స్, మా ప్రేమ చాలా అద్వితీయమైంది. అవునండి, ఇప్పుడు మీరు క్వశ్చన్ చేయలేదు కదా మీ పర్సన్ని, ఇంతమందిని మెయింటైన్ చేస్తూ ఉన్నావు, నన్ను ఎందుకు మోసం చేస్తున్నావు అని మీరు గట్టిగా అడగలేకపోయారు కదా. ఎందుకంటే మీది పిచ్చి ప్రేమ, మీరు ఆ ప్రేమలోనే ఉన్నారు.
అందుకని ఇప్పుడు మీ ప్రేమ చాలా అమరమైనది అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు. ఒకరి కోసం ఒకరం పుట్టాం మేమిద్దరం ఒకరి కోసం ఒకరం ఉన్నాం, మాది సోల్మేట్ కనెక్షన్ అని ఫీల్ అయిపోతున్నారు మీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్. అంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేసి దూరం పెట్టిన తర్వాత మెల్లిగా తనలో రిగ్రెట్ మొదలైంది. ఎలా మొదలైంది అని అంటే, నిన్న చెప్పుకున్నట్టు ఎక్కడో ఒక దగ్గర బాగా దెబ్బతిని ఉంటారు. అక్కడ దెబ్బతిన్న తర్వాత ఇక్కడ మీరు గుర్తొచ్చారు. అదేదో అంటారు కదండి, బాలు ఒక కోట్లో నుంచి ఇదంతా ఇంకో కోట్లోకి వెళ్ళి పడింది అన్నట్టు. అక్కడ ఏవో ఫేస్ చేసి ఉంటారు, మళ్ళీ సడన్గా మీ సైడ్ మళ్ళీంది గాలి, ఇటు వచ్చేసింది ఇంకా గాలి. మీరు కావాలి ఇప్పుడు. అందుకే మిమ్మల్ని తెగ మెచ్చుకోవడం, మిమ్మల్ని అడ్మైర్ చేయడం, ఇంకా మీకు మ్యారేజ్ ప్రపోజల్ కూడా పెట్టేట్టున్నారు. అంటే ఇది మ్యారేజ్ కానీ పీపుల్స్ చూస్తూ ఉంటే మీకు మ్యారేజ్ ప్రపోజల్ కూడా పెట్టచ్చు. మీకు కొత్త అవకాశం ఇవ్వాలని, మీతో ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలని. ఇన్ని రోజులు మీతో ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి లేదు. అక్కడ కెరియర్ పరంగా, థర్డ్ పార్టీ పరంగా, బాస్ పరంగా అట్లా తన ఫీలింగ్స్ అక్కడ షేర్ చేసుకున్నారు. అక్కడ బాగా ఏదో జరిగింది, ఇక్కడ మీ దగ్గరకు వచ్చి పడ్డారు. ఇంకా ఇప్పుడు ఏంటంటే, ఇంకా మీతో ఫీలింగ్స్ని షేర్ చేసేసుకోవాలి, మీతో ప్రతిదీ చెప్పేసుకోవాలి. మీకు మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు ఇప్పుడు. నిన్నటి వరకేమో ఎంతసేపు అడుక్కున్నారు కదా ప్రేమని, బిచ్చగాళ్ళలాగా చూశారు. ఇప్పుడేమో మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు. ఇంకా ఇప్పుడు రెస్ట్ పొజిషన్కి వెళ్ళారు. ఏంటంటే దేవుడి మీద భారం వేసేయడం. దేవుడా, ఇంకా నేను చేసిన పాపాలన్నీ చేసేసాను నా పర్సన్ విషయంలో, ఇప్పుడు నన్ను అందరు పక్కకు పెట్టేశారు. ఎప్పుడు నేను సరైన అది ఫైనాన్షియల్గా కానీ ఏ రకమైన స్టెబిలిటీ లేనప్పుడు నా పర్సనే కదా నాకుంది, అప్పుడు నన్ను తనే కదా చూసింది. ఇప్పుడు వాళ్ళంతా వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ నా లైఫ్లోకి తనని పంపించు, మళ్ళీ నేను మోసం చేస్తాను, మళ్ళీ కొంచెం డెవలప్ అయిన తర్వాత వీళ్ళని పక్కకు పెట్టేసి మళ్ళీ ఇంకొకరిని చూసుకుంటాను. ఏం రిలేషన్ ఇది? అంటే ఇది ఎలా ఉంది రిలేషన్ అంటే, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, అలా ఉంది. ఇప్పుడు ఉన్న ఈ ఫీలింగ్సే మిమ్మల్ని ఇగ్నోర్ చేయకుండా ముందే ఉండి ఉంటే మీ రిలేషన్ ఎంత బాగుండేది, ఎంత చక్కగా ఉండేది. లవర్స్ అయి ఉంటే హ్యాపీగా మ్యారేజ్ చేసుకొని లైఫ్ని లీడ్ చేసేవాళ్ళు. వైఫ్ అండ్ హస్బెండ్స్ అయితే వాళ్ళ జీవితాన్ని ఇంకొంచెం పూలబాట చేసుకునేవాళ్ళు. ఎంత బాగుండేది జీవితం. చేసే మోసమంతా చేసేసి అనే మాటలన్నీ అనేసి, మీకు చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసేసి, జీవితంలో మళ్ళీ మీ లైఫ్లోకి ఇంకొక పర్సన్ని ఆహ్వానించకుండా అటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని మీకు ఇచ్చారు మీ పర్సన్. అంటే చాలామంది నా వ్యూవర్స్లో చెప్తున్నాను, మీకు ఎలా అయిపోయింది మనసు అని అంటే, ఇంకా ఎవరిని నమ్మొద్దు, ఎవరిని నమ్మినా ఇదే సిచ్యువేషన్ ఉంటుందేమో జీవితంలో, ఇంకా ఇట్లా ఒంటరిగా ఉండిపోవడమే చాలా బెటర్ అనుకునే పర్సన్స్ కూడా చాలామంది ఉంటారండి పాపం. ఎందుకంటే ఈ జీవితంలో వాళ్ళ వయసు ఎక్కువే కానీ తక్కువే కానీ ఎంతైనా కానీ ఎన్నో చూసుంటారు, ఎన్ని ఒడిదుడుకులు. ఆ పర్సన్ వల్ల మీరు ఎన్ని బాధలు పడి ఉంటారు. ఫైనాన్స్ పరంగా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ, అటు సొసైటీలో కానీ, సమాజంలో కానీ ఎన్ని మాటలు పడి ఉంటారు, ఎన్ని భరించి ఉంటారు. మీకు టోటల్గా మీ లైఫ్లో ఫెయిల్యూరు, డ్యామేజ్ తప్పితే ఏది జరగలేదు మా వ్యూవర్స్కి మాత్రం ఈ రిలేషన్లో. అలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్ని మీరు భరించిన తర్వాత ఇప్పుడు మీ పర్సన్ వచ్చి, నువ్వు నా సోల్మేట్వి, నేను నీకు కొత్త అవకాశం ఇస్తాను, నేను నీతో అన్ని ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలి, నీకు ఒక మ్యారేజ్ ప్రపోజ్ చేస్తాను, ఇలా చెప్తే ఎంతమంది నమ్ముతారు? అంటే కొంతమంది పాపం ఎట్లా ఉంటారనంటే, మొత్తము వీళ్ళకి అడిక్ట్ అయిపోయి ఉన్న వాళ్ళు నమ్మేస్తారండి. ఎందుకంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. వేరే ఆప్షన్ లేని వాళ్ళు కూడా ఉంటారు. అంటే డిఫరెంట్ కేటగిరీలో ఉన్నారు కదా, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు ఆ పర్సన్ వచ్చి, సారీ ఏదో అయిపోయింది, తప్పు అయిపోయింది, ఇంకా నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, ఎవరిని చూస్ చేసుకోను, నీ దగ్గరే ఉంటాను, నీతో పాటే ఉంటాను, నా జీవితం నీ జీవితమే అన్నట్టు ఇట్లా కళ్ళబొల్లి కబుర్లు చెప్తే కొందరు పడిపోతారండి పాపం. ఎందుకంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఆప్షన్ లేక కూడా అగ్రీ చేస్తారు. అంటే ఆప్షన్ ఉంటేనే దీన్ని పక్కకు పెట్టాలా అంటారని అనకండి, అలా కాదు. కొందరికి ఎలా అంటే కొన్ని పరిస్థితులు, అది ఫ్యామిలీ పరిస్థితులే కానీ, సొసైటీ పరంగా కానీ, ఎలాగైనా ఇంకా అంగీకరించక తప్పదు.
ఇప్పుడు మామూలుగా వైఫ్ అండ్ హస్బెండ్స్నే తీసుకోండి, ఎంతగా వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేసినా మళ్ళీ ఏమనుకుంటారనంటే కనీసం పిల్లల కోసమైనా వాళ్ళు కలిసి ఉండాలని కోరుకొని వీటన్నిటిని పక్కన పెట్టేసి మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎందుకంటే ఇదొక ఫ్యామిలీ డ్యామేజ్ అవ్వద్దు, అయిపోయింది ఏదో అయిపోయింది అని చెప్పి మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి వస్తే ఆహ్వానించే వాళ్ళు ఉంటారు. కొందరు ఎలా ఉంటారనంటే, ఇంత మోసం చేసిన పర్సన్ మళ్ళీ మోసం చేయడన్న గ్యారంటీ ఏంటి? ఈరోజు డబ్బు కోసం నా దగ్గరకు వచ్చాడు, నా దగ్గర సఫిషియెంట్గా ఉన్నన్ని రోజులు ఉన్నారు, సారీ మళ్ళీ డూ అంటున్నానని ఏమనుకోకండి, ఫ్లోలో వచ్చేస్తుంది. ఇది అందరికీ వర్తిస్తుంది రీడింగ్. యాజ్ ఏ లేడీగా మాట్లాడుతూ సడన్గా వస్తుందండి, సారీ. నేను ఒక జెంట్స్ని టార్గెట్ చేయట్లేదు, ఒక లేడీస్ని టార్గెట్ చేయట్లేదు. ఇది జనరల్ రీడింగ్, అందరికీ చెప్తున్నాను. మీరు మాత్రం మరోలా అనుకోవద్దు, ఫ్లోలో వచ్చేస్తుంది అంతే. అది రీడింగ్ చేస్తూ ఉంటే ఫ్లోలో వచ్చేస్తుంది, సారీ. అలా అనుకునే వాళ్ళు ఉంటారండి. అట్లా కాంప్రమైజ్ అయిపోయి కాపురాలు చేసే వాళ్ళు ఉంటారు, కాంప్రమైజ్ అయిపోయి ఆ లవ్ను యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఉంటారు. చాలామంది చాలా రకాలుగా ఉంటారు. ఇంకోటి ఏంటంటే, కొందరు మాత్రం వద్దులే, ఇంకా ఇన్ని ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు ప్రపోజ్ చేస్తే ఏంటి, నా దగ్గరికి ఉంటే ఏంటి, పోతే ఏంటి, అసలు ఎంత వీళ్ళు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే మీ జీవితంలో మీరు కోలుకోలేని దెబ్బ కొట్టేసి మీకు జీవితం మీదే విరక్తి పుట్టి అసలు ఈ జీవితమే నాకొద్దు అన్న స్టేజ్కి వెళ్ళిన పర్సన్స్ కూడా చాలామంది ఉంటారండి. ఎందుకంటే కొందరు ఆ బాధను తట్టుకోలేరు. ఇంత నమ్మాను, ఇంత మోసం చేస్తారా, ఇంకొకరి కోసము మిమ్మల్ని ఇంత డ్రామా ప్లే చేసి, ఎవరి కోసమో మిమ్మల్ని ఇంత బాధ పెట్టి మీ లైఫ్లో ఒక లాంటి తుఫాను సృష్టించి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేనిది నేను లేను, నువ్వు నాకు సోల్మేట్, నేను నీతో అది చెప్పుకోవాలి ఇది చెప్పుకోవాలి, నువ్వు చాలా మంచిదానివి, ఇవన్నీ ఎట్లానంటే ఏషియన్ పెయింట్ పూసినట్టు ఉంటుందండి, అంతే, అంతకుమించి ఏముండదు. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ రిపీట్ అదే, మళ్ళీ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెట్టడం, మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం, మిమ్మల్ని దూరం పెట్టడం. ఇది 3 నెలల ముచ్చటగానే ఉంటుందండి. ఎందుకంటే అక్కడ ఏదో అయింది, థర్డ్ పార్టీ విషయంలో ఏదో జరిగింది. అక్కడ కెరియర్ విషయంలో కానీ థర్డ్ పార్టీ విషయంలో కానీ ఏదో పెద్ద డ్యామేజ్ జరిగి ఉంటుంది. ఇంకా అప్పుడు మీ దగ్గరకు వచ్చి జోక్ ఏంటంటే మీ పైన పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు. తను థర్డ్ పార్టీస్ని మెయింటైన్ చేస్తూ మీ మీద పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు. మీరు అలా అనుకునే పర్సనే అయితే సంవత్సరాల తరబడి ఆ పర్సన్ కోసం వెయిట్ చేయరు కదండి. మా వ్యూవర్స్ గురించి చెప్తున్నాను. మీరు అట్లా ఒకరు కాకపోతే ఒకరు అని మీరు అనుకుంటే ఈ పర్సనే కావాలా మీకు? ఇంతకన్నా బెటర్ పర్సన్స్ మీ జీవితంలోకి మీరు ఆహ్వానించలేరా? మీ జీవిత భాగస్వామిని చేసుకోలేరా? మీ జీవితంలో ఉంచేసుకోలేరా? అంటే ఇప్పుడు పొసెసివ్ స్టార్ట్ అయింది మీ పర్సన్కి. మా వీవర్స్ ఒకరే కావాలి, ఒకరి పట్లనే డెడికేటెడ్గా ఉన్నారు కనుక మా వీవర్స్ అలాంటి వాటికి వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళ మనసులో ఒకటే ఉంది, ఒకే పర్సన్కు కమిట్ అయి ఉన్నాము, ఆ పర్సనే మా లైఫ్. సరే, మీ లైఫ్లో ఉన్నా లేకపోయినా మీరు అలాగే ఫీల్ అయ్యారండి. ఆ పర్సన్ మీ లైఫ్లో ఉన్నా లేకపోయినా మీరు డెడికేటెడ్గా ఉన్నారు, ఒకే పర్సన్ అనుకున్నారు, తన కోసమే ఈ లైఫ్ అనుకున్నారు, తన కోసమే సాక్రిఫైస్ చేశారు, తన కోసమే జీవితాన్ని ముందుకు తీసుకెళ్లారు, ఇప్పుడు జీవితమే లేకుండా చేసుకున్నారు. వీవర్స్, అలాంటి వీవర్స్ గురించి మీ పర్సన్ పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే నా పర్సన్ ఎవరితో మాట్లాడొద్దు, నాతో మాత్రమే మాట్లాడాలి. అంటే ఇక్కడ లాంగ్ టర్మ్ ఇవ్వాలని మళ్ళీ ఉంది, మీకు లాంగ్ టర్మ్ రిలేషన్ ఇవ్వాలని ఉంది, మీతో ఎక్కువ కాలం ఉండాలని ఉంది. మళ్ళీ పొసెసివ్నెస్ స్టార్ట్ అయింది. అంటే అక్కడ తప్పు చేశారు కనుక ఇక్కడ తప్పు చేస్తారేమో అని. ఇక్కడ తప్పు చేసే వాళ్ళే అయితే ఇన్ని రోజులు ఆ పర్సన్ని వీళ్ళ జీవితంలో ఉంచారు. ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే గెట్ అవుట్ అనేస్తారు. ఎందుకు మళ్ళీ మీ పర్సన్కి మీరు అవకాశం ఇచ్చారనంటే మారుతారేమో. ఈరోజు కాకపోతే రేపు మారొచ్చు, రేపు కాకపోతే ఎల్లుండి మారొచ్చు. ఒక ఆశావాదంతో ఉండి మారుతారేమో అన్న చిన్న ఆశతో మీరు ఈ రిలేషన్ని ఇప్పుడు సంవత్సరాల తరబడి మెయింటైన్ చేశారు. ఏదో ఒక రోజు నేను కనిపించనా నా పర్సన్కి, ఏదో ఒక రోజు నా గురించి ఆలోచించరా, ఏదో ఒక రోజు తన ప్రేమను నాకు చూపించరా, ఎప్పుడు ఇలాగే ఉంటుందా, జీవితకాలం ఇలాగే ఉంటుందా అని అనుకున్న పర్సన్స్ కూడా పాపం చాలామంది ఉంటారండి. వెయిట్ చేసి ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారంటే ఇంకా ఈ రిలేషనే నాకు వద్దు,
ఇందులో నేను చాలా పడిపోయాను. ఇందులో మీరు మంచి చూడడం కన్నా చెడే ఎక్కువ చూశారండి. మీ రిలేషన్లో మీరు మంచి ఏం చూడలేదు. ఒక్క నిమిషం మంచి మాట మాట్లాడి సంవత్సరాల తరబడి మిమ్మల్ని ఏడిపించుంటారు మీ పర్సన్. అంత టాలెంట్ పర్సన్ మీ పర్సన్. తన అవసరానికి కాల్స్ చేయడం, తన అవసరానికి మాట్లాడడం. అంటే ఏదైనా మనీ అవసరం ఉంది అనుకోండి, మీతో టక్కున కాల్ వచ్చేస్తుంది మీకు. ఏదైనా ఇంకేదైనా అవసరం ఉందనుకోండి, టక్కున ఒక మెసేజ్ వస్తుంది మీకు. అంతకుముందు కాల్స్ చేయాలంటే ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్, సొసైటీ, ఇంకా జాబు, సమాజం, అప్పుడు కాల్స్ రావు, అప్పుడు మెసేజెస్ రావు, అప్పుడు ఈ సొసైటీ ఫ్యామిలీ ఇవన్నీ చూడవు, ఉంటాయి అప్పుడు. అంటే మీరు అవసరం లేనప్పుడు సొసైటీ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, జాబు ఉంటుంది, కెరియర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. తన అవసరానికి కావాలనుకున్నప్పుడు మాత్రం సొసైటీ ఉండదు, ఫ్యామిలీ ఉండదు, ఏమీ ఉండదు. అప్పుడు మీకు ఫోన్ కాల్స్ వస్తాయి, మీకు మెసేజెస్ వస్తాయి. మీరేమనుకుంటారు, సరే ఒకసారి మెసేజ్ చేశారు కదా, నేను మాట్లాడి చూద్దామని మీరు ఏమైనా మెసేజెస్ చేశారనుకోండి, ఏంటి మెసేజెస్, ఏంటి ఈ కాల్స్ అంటే చూడండి వ్యక్తి ఎలా ఉన్నారు. తన అవసరం ఉంటే మీకు కాల్స్, మెసేజెస్, మీతో ప్రేమగా మాట్లాడడం, మీతో ప్రేమగా ఉండడం, మీతో ప్రేమ ఉన్నట్టు నటించడం. తనకు అవసరం లేదు అని అంటే దాన్ని పక్కకు పెట్టేయడం. ఇంకా మీరు కాల్స్ మీద కాల్ చేసినా ఇంకా తీయరు. ఎందుకు తీయలేదు అని అంటే ఫ్యామిలీతో ఉన్నా, జాబ్లో ఉన్నా, అక్కడ ఉన్నా, ఇక్కడ ఉన్నా, ఈ పనిలో ఉన్నా, ఆ పనిలో ఉన్నా, సరైన ఆన్సరే రాదు. అలా చేస్తారు. ఒకటండి, ఇప్పుడు మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన తర్వాత మీ పర్సన్ మళ్ళీ ఇలా ఆలోచిస్తున్నారు. మళ్ళీ మీతో కలిసి ఉండాలని, మళ్ళీ మీతో న్యూ జర్నీ స్టార్ట్ చేయాలని, మీకు మళ్ళీ మ్యారేజ్ ప్రపోజల్ చేయాలని ఆరు మేఘాల మీద వచ్చేస్తున్నారు. ఈ విషయంలో బాధ ఉందా అంటే ఉంది. ఎందుకు ఉంది అని అంటే నేనంత నెగిటివ్ వేలో చెప్తున్నానని అనుకోకండి. ఇక్కడ వచ్చిన దాన్ని బట్టి చెప్తున్నాను. తను మళ్ళీ ఈ బాధ అంతా, ఇదంతా మొసలి కన్నీరు మాత్రమే. మీ దగ్గరకు వచ్చినా మళ్ళీ మీతో లాంగ్ టర్మ్ రిలేషన్ని ఎక్స్పెక్ట్ చేసి రావట్లేదు, మీతో జీవితకాలం ఉండడానికి రావట్లేదు. ఆ క్షణానికి తనకు అవసరము ఇలా చూపిస్తున్నారు. తన అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ అదే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెడతారు, మిమ్మల్ని మళ్ళీ ఏడిపిస్తారు, మళ్ళీ మీ లైఫ్ని అతలాకుతలం చేసే వెళ్ళిపోతారు. ఎప్పుడైనా ఈ పర్సన్ వస్తున్నారనంటే మీ జీవితంలో ఒక తుఫాన్ వస్తున్నట్టేనండి. తను ప్రేమగా మీ జీవితంలోకి వస్తున్నారు అంటేనే మీ లైఫ్లో మళ్ళీ ఇంకో తుఫాన్ స్టార్ట్ అయినట్టే. మీరు తుఫాన్ అంతా వెలిసి కొంచెము ప్రశాంతంగా ఉన్న టైంలో మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఇంకో తుఫాన్ సృష్టించడం అంతే. అంటే గాయపడ్డ మనసుకి మీరు మందేసుకొని మాంచుకుందాము అన్న టైంలో మళ్ళీ వచ్చేస్తారు. ఆ గాయాన్ని మరింత గెలికి మళ్ళీ ఎక్కువ చేస్తారు. అంటే మీరు ఈ పర్సన్ని మర్చిపోవడం ఇంపాసిబుల్ అన్న ఒక పరిస్థితిని క్రియేట్ చేస్తారు. ఇంకా మీరు ఈ పర్సన్ మర్చిపోలేరు. ఎలా మర్చిపోతారు? ఎందుకంటే చేసిన గాయాలన్నీ మనసులో ఉండి ఇంకా మీరు వద్దు అనుకుంటున్న టైంలో మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు కదా, ఇంకా మీరు ఎలా మర్చిపోతారు? మర్చిపోలేరు. వద్దు అనుకున్న వాళ్ళు మళ్ళీ రావడం, మళ్ళీ మీకు ప్రపోజ్ చేయడం, మళ్ళీ మీతో ప్రేమగా ఉండడం, మళ్ళీ మీకు కండిషన్స్, మీరు వాళ్ళతో మాట్లాడొద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు, నువ్వు ఎవరితో అయినా మాట్లాడితే నేను హర్ట్ అవుతాను. అప్పుడు వచ్చేస్తుంది ప్రేమ. ఎందుకు? మీరు మంచి రిలేషన్లో ఉండి మా వీవర్సే వాళ్ళ పర్సనల్ ప్రపంచం అని అనుకున్నప్పుడు ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టినా చాలా బాగుంటుంది. ఎందుకంటే అది ప్రేమతో పెట్టే రిస్ట్రిక్షన్స్ కనుక చాలా ఆనందంగా తీసుకుంటారు ఎవరైనా. లవ్ లైఫ్లో ఒకరు మనల్ని పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు మన పైన అంటే ఎంతో ప్రేమ ఉంటేనే పొసెసివ్నెస్ వస్తుంది. ఆ పొసెసివ్నెస్ వచ్చిందనంటే అక్కడ ప్రేమ ఉందని అర్థం. అట్లా మీరు ఫీల్ అయినప్పుడు స్టార్టింగ్లోనే మీరు పొసెసివ్గా ఫీల్ అయ్యి ఉంటే, పర్సన్స్ను అడుగుతున్నాను, మీరు పొసెసివ్గా ఫీల్ అయ్యి ఉంటే మా వీవర్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. నా పర్సన్కి నేనంటే ఎంత ప్రేమ ఉంది, అందుకే నా పైన పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు, నేను తనకు తప్పితే ఎవరికి వద్దనుకుంటున్నారు, తనతోనే ఉండాలనుకుంటున్నారు అని మా వీవర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది,
మిమ్మల్ని గెంటేసి, మిమ్మల్ని అవమానించి, మిమ్మల్ని నానా బీభత్సం చేసి, మీ లైఫ్నంతా ఒక ఆట ఆడేసుకొని, మీ జీవితాన్ని దుర్భరం చేసేసి, అన్ని రకాలుగా మీరు కోలుకోలేని దెబ్బతీసి, ఇప్పుడు మీ మీద పొసెసివ్నెస్ ఏంటి? ఏముంది అక్కడ? మీరు జీవితంలో ఇంకొక మనిషిని నమ్మడానికే సిద్ధంగా లేరు. మళ్ళీ ఇంకొకరితో మాట్లాడి ఇంకొక రిలేషన్ని క్రియేట్ చేసుకునే అంత సీను మా వ్యూవర్స్కి ఉందా? లేదు. ఇంకా వాళ్ళ జీవితంలో అనుకునేది ఏంటంటే, ఒక పర్సన్ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది, ఇంకా నాకు ఈ జీవితంలో ఇంకొక వ్యక్తి తోడు అన్నదే నాకు వద్దు అనుకుంటున్నారు. ఒకవేళ లవర్సే చూస్తూ ఉంటే హ్యాపీగా మీ పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు చేసేసుకోండమ్మా. లేడీస్ అండ్ జెంట్స్కి ఇద్దరికి చెప్తున్నాను, హ్యాపీగా మీ పెద్దవాళ్ళు కుదిర్చిన మ్యారేజ్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. సరే, మీకు బాధ ఉంటుంది, ఉండదని కాదు. ఒక పర్సన్ని మీ జీవితంలోకి ఆహ్వానించి ఆ పర్సనే మీ జీవితం అనుకున్న తర్వాత మీకు ఆ బాధ ఉంటుంది. కానీ ఇలాంటి పర్సన్ని చూజ్ చేసుకొని మీరు జీవితాంతం బాధపడడం కన్నా కొద్ది రోజులు బాధపడి మీ పేరెంట్స్ చెప్పిన మ్యారేజెస్ చేసుకొని హ్యాపీగా ఉండడం చాలా మంచిది. నేను లవర్స్కి చెప్తున్నాను, మిగతా రిలేషన్ వాళ్ళకి చెప్తున్నాను ఏంటి అంటే, ఇలాంటి ఒక టాక్సిక్ రిలేషన్లోకి మీరు వెళ్ళకండి. వెళ్ళినా కూడా వెళ్ళడం రావడం, తన అవసరాల కోసం మిమ్మల్ని వాడుకుంటున్నారు. ఫస్ట్ ఇది గమనించండి. ఆ అవసరాలను కోసమే మీ దగ్గరికి మళ్ళీ వస్తున్నారు. వచ్చి తన అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెడతారు. మీరెంత సోల్మేట్ కనెక్షన్లో ఉన్నా తను ఫీల్ అవుతున్నారు. సోల్మేట్ కనెక్షన్లోనే ఉంటే మీకు ఇలాంటి ప్రాబ్లం ఒకటి క్రియేట్ అయ్యేదే కాదు. మిమ్మల్ని ఒక ఆప్షన్గా తీసుకునేవాళ్ళు కాదు. మిమ్మల్ని ఒక ఆప్షన్గా తీసుకుంటున్నారంటేనే ఇది కరెక్ట్ రిలేషన్ కాదు. మీరు అక్కడ ఆప్షన్ అవ్వద్దండి వాళ్ళకి. మీరు ఒక ఇంపార్టెంట్ అవ్వాలి వాళ్ళకి. మీరు తప్ప వేరే వ్యక్తులకు నేను ఇంపార్టెన్స్ ఇవ్వను అన్నట్టు ఉండాలి మీ పర్సన్. ఇక్కడ అలా లేదు, మిమ్మల్ని ఒక ఆప్షన్గా తీసుకుంటున్నారు. నువ్వు కాకపోతే ఇంకోరు. ఇలాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళతో ఎవరు మాత్రం హ్యాపీగా ఉంటారు? అది ఎలాంటి రిలేషన్ అయినా నువ్వు కాకపోతే ఇంకొకరు అన్న మైండ్ సెట్తో ఉన్న పర్సన్స్ తోటి ఎవరు ఉండలేరు. కాకపోతే కొత్తగా మీ మీద కొంచెం పొసెసివ్ స్టార్ట్ అయింది వాళ్ళకి. ఇక్కడంత సీన్ లేదు. ఒకరు వచ్చి గుండెల మీద రాయితో మోపి దెబ్బ కొట్టి వెళ్ళిపోయిన తర్వాత, ఆ గుండె ముక్కలు చెక్కలైన తర్వాత ఇంకొకరికి అవకాశం ఇచ్చేంత సీనే లేదు ఇక్కడ. ఇది మా వీవర్స్ యొక్క పర్సన్స్కు చెప్తున్నాను నేను. ఇక్కడ అంత సీన్ లేదు. ఎందుకంటే వీళ్ళ జీవితంలో పడి ఇంకా వీళ్ళ జీవితమే లేదనుకుంటున్నారు. ఇంకొకరిని ఆహ్వానించేంత సీన్ ఇక్కడ లేదు. వాళ్ళ జీవితంలోకి ఇంకొకరిని ఆహ్వానించరు కూడా. ఉన్న పర్సనే సరిగ్గా లేదని కుమిలిపోతున్నారు వాళ్ళు. వాళ్ళకి ఇంకొకరి అవసరం లేదు. ఇదండి, మీ పర్సన్ మాత్రం ఇలా అనుకుంటున్నారు. మా వ్యూవర్స్కి చెప్తున్నాను, మళ్ళీ మీ దగ్గరికి రావాలని, మీతో రీయూనియన్ చేయాలని, మళ్ళీ కొత్త అవకాశాలు మీ జీవితంలో రావాలని మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. మిమ్మల్ని ఒక ఇంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు. మీరు మళ్ళీ తన లైఫ్లోకి రావాలని మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. దేవుణ్ణి ప్రే చేస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని పొగుడుతున్నారు. ఎందుకంటే మీ అంత పిచ్చోళ్ళు ఎవరు ఉండరు కదండి. మా వ్యూవర్స్ అంతా పిచ్చి వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు వాళ్ళకి ప్రేమను అందించడము, వాళ్ళ అవసరాలు తీర్చడము, ఫైనాన్షియల్గా వాళ్ళు డల్గా ఉంటే వాళ్ళని ప్రోత్సహించడము, వాళ్ళని ఒక లెవెల్లో చూడాలనుకోవడము, 24/7 వాళ్ళ గురించి ఆలోచించడమే మా వ్యూవర్స్ యొక్క పని అయిపోయింది. అలాంటి వాళ్ళని ఇప్పుడు మెచ్చుకుంటున్నారంటే మెచ్చుకుంటారు మరి. ఎందుకంటే అక్కడ థర్డ్ పార్టీస్ తన్ని తగిలేసి ఉంటుంది. ఇప్పుడు మీరు గుర్తొచ్చి ఉంటారు, ఇక్కడికి వచ్చేసారు. అందుకే ఇప్పుడు మీ మీద ఎనలేని ప్రేమ చూపించేస్తున్నారు. ఇంకా పొర్లిపోతుంది అనమాట. ఒకటండి, స్టార్టింగ్లో చెప్పినట్టు కర్మ ఎవరిని వదలదు. ఖచ్చితంగా మనం చేసిన తప్పులకి కర్మ అనుభవించాల్సిందే. మనమంటే వీవర్స్ అని అనట్లేదండి. మీరు చేసిన తప్పల్లా ఆ మనిషిని మీరు నమ్మడం, మీ జీవితంలోకి ఆహ్వానించడం, ఎన్ని మోసాలు చేస్తున్నా మీరు తను మీకు మోసం చేస్తున్నారు అని మీకు తెలుసు. అయినా కూడా అక్కడ ప్రేమ ఉండడం వల్ల మీరు స్ట్రక్ అయిపోయి ఆ మనిషిని క్వశ్చన్ చేయలేకపోయారు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు అన్న క్వశ్చన్ మీరు స్టార్టింగ్ నుంచి చేయలేకపోయారు. తర్వాత ఏమైంది అంటే మిమ్మల్ని మించిపోయింది. ఇప్పుడు మన జీవితం నా పర్సనే అని అనుకున్న తర్వాత వారు ఇంకొకరితో అంత క్లోజ్గా ఉంటున్నారనంటే ఎవరు మాత్రం తట్టుకుంటారు? అంత గట్స్ ఎవరికి ఉంటాయి? అంత ఆత్మస్థైర్యం, అంత ధైర్యం ఎవరికి ఉంటుంది? ఉండలేరు. అలాంటి సీన్లు చూసి తట్టుకోలేరు. ఇప్పుడు మేము సపోజ్ చెప్తున్నానండి, మీ పర్సనే
బయటికి వెళ్తే మీ పర్సన్ ఎవరితోనో క్లోజ్గా మాట్లాడుతూ వేరే వాళ్ళతో ఉంటే మీ మనసుకి ఎలా ఉంటుంది? తట్టుకోగలరా? నేనుండగా ఇంకొకరితోని అంత క్లోజ్గా ఉంటున్నారనంటే అక్కడ ఆ పర్సన్ ఏమనుకోవాలి? అంటే కొందరు అనొచ్చు బిజినెస్ పరంగా మామూలుగా క్యాజువల్గా కూడా మాట్లాడొచ్చు అని. క్యాజువల్గా మాట్లాడడం వేరుంటుంది, డిఫరెంట్ వేలో మాట్లాడడం వేరుంటుంది. మీ మనసుకి అక్కడ డిఫరెంట్గా మాట్లాడుతున్నారు అని అనిపించిందంటే అందులో ఎంతో కొంత నిజమే ఉంటుంది కదా. ఇప్పుడు మా వ్యూవర్స్ అయినా సడన్గా చూడంగానే ఒక ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనగానే వాళ్ళకేదో రిలేషన్ అంటగట్టే లేరు కదండి. వ్యూవర్స్ గురించి చెప్తున్నాను. మీరు ఎన్నోసార్లు చూసి ఎన్నోసార్లు అబ్జర్వ్ చేసి ఈ మాట మీరు అంటున్నారు. అనడం ఏంటి? చూస్తున్నారు మీ పర్సన్ విషయంలో. కానీ మీ పర్సన్ ఏంటి? మా వ్యూవర్స్ ఏమో మొత్తం పర్సన్సే ప్రపంచం అనుకొని ఉన్న మా వ్యూవర్స్ వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మీ పర్సన్స్ పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు. ఇది పెద్ద కామెడీ. అసలు ఉన్న డ్యామేజ్ అంతా చేసేసి ఉన్నదంతా తీసుకెళ్ళిపోయి అసలు జీవితమే లేకుండా చేసిన తర్వాత తను మీ పైన పొసెసివ్గా ఫీల్ అవ్వడం ఏంటంటే కామెడీ కాకపోతే ఏముందని ఇక్కడ? ఉన్న మనసునే విరగొట్టేసి వెళ్ళిపోయారు. ఇంకా ఏముంది ఇక్కడ? ఇంకొకరికి మనసు ఇవ్వడానికి ఇక్కడ ఛాన్స్ ఎక్కడుంది? లేనే లేదు కదా. ఉన్న డ్యామేజ్ అంతా చేసి వెళ్ళిపోయారు. జీవితమే వద్దనుకున్నట్టు చేసి వెళ్ళిపోయారు. ఇంకా నా జీవితంలో ఇంకా వేరే వాళ్ళు వద్దు అన్న స్థితికి తీసుకొచ్చారు మా వ్యూవర్స్ని. ఇంకా వాళ్ళ మీద ఇంకా ఎన్ని పొసెసివ్ అండి? పొసెసివ్ లేదు, ఏమీ లేదు. అది ఒక ఇది అంటే మీరు తనని అనుమానించారు, తను మిమ్మల్ని అనుమానిస్తే ఓ పని అయిపోతుంది అన్నట్టు చూపించడం అంతే. ఇక్కడ ఏముంది అనుమానించడానికి? ఉన్నదంతా డ్యామేజ్ మీరే చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా వ్యూవర్స్ ఇంకా ఎవరిని చూజ్ చేసుకుంటారు? ఎవరి లైఫ్లోకి వెళ్తారు? అందుకే చెప్తున్నాను, మీ పర్సన్ వచ్చినా ఇలాంటి ఒక మైండ్ సెట్తో వస్తున్నారు. అది నిర్ణయించుకోవాల్సింది మీరు. ఎందుకంటే ఒక టాక్సిక్ రిలేషన్ మీ లైఫ్లో స్టార్ట్ అయిపోయింది. అది ఎప్పుడు టాక్సిక్గానే ఉంటుంది. జెన్యూన్గా వచ్చిన ప్రేమ ఎప్పుడు జెన్యూన్గానే ఉంటుంది. మీకు అది జెన్యూన్ అనిపిస్తే, ఏ పరిస్థితుల వల్ల నా పర్సన్ ఇలా చేయాల్సి వచ్చింది అని మీకు అనిపిస్తే అది మీ వర్షన్ని బట్టి మీరు యాక్సెప్ట్ చేసుకోండి. మ్యాక్సిమం వచ్చినది మాత్రం తను మళ్ళీ వచ్చినా మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లోనే ఉంచుతారు, మళ్ళీ మిమ్మల్ని ఏడిపిస్తారు, మళ్ళీ మీ మనసుకి గాయం చేసే వెళ్ళిపోతారు. ఇలాగే ఉంటుంది. సోల్మేట్ అనుకున్న వాళ్ళు ఇలా ఉండరు. సరే, మీ మధ్యలో స్టార్టింగ్లో చాలా ప్రేమ ఉంటుంది, మీరు చాలా ప్రేమగా ఉండి ఉంటారు. ఎలా అంటే ఇంకా ఒకరిని వదిలిపెట్టి ఒకరిని ఉండకుండా, అవి స్టార్టింగ్లో మీ పర్సన్ కూడా ఇలాంటి ప్రేమను చూపించారు మీకు. ఎందుకంటే మీరు నమ్మాలి, అప్పుడు మీరు నమ్మాలి కనుక అలాంటి ప్రేమను చూపించారు సోల్మేట్. ఎందుకంటే ప్రతి నిమిషం మీరే అన్నట్టు ఇంకా మీతో గంటలు ఫోన్లలో మాట్లాడడం, మెసేజ్లు చేసుకోవడం, మీరు ఎక్కడికైనా వెళ్తే తను ఫీల్ అయిపోవడం, తను ఎక్కడికైనా వెళ్తే మీరు ఫీల్ అయిపోవడం. అంటే మామూలుగా జర్నీలు చేస్తూ వేరే ప్లేసెస్కి వెళ్ళినా కూడా మీరు అసలు తట్టుకోలేకపోయేవాళ్ళు. ఎందుకు ఇన్ని రోజులు వెళ్ళిపోయావు, ఎందుకు ఇన్ని రోజులు అక్కడే ఉన్నావు, వచ్చేసేయి, చూడాలనుంది, మాట్లాడాలనుంది. మా వీవర్స్ ఎన్ని బడి ఉంటారు. తను మెల్లిగా నెగ్లెక్ట్ చేయడం స్టార్ట్ అవ్వడం మీకు అక్కడి నుంచే స్టార్ట్ చేసి ఉంటారు. ఓ ప్లేస్కి వెళ్ళారంటే నెలలు రాకపోవడం, నెలలు కనిపించకపోవడం, మీతో సరిగ్గా కమ్యూనికేషన్ జరపకపోవడం, ఇలా చిన్నగా మిమ్మల్ని దూరం పెట్టడం అక్కడ నుండే స్టార్ట్ చేశారు మిమ్మల్ని. అంటే మీకు ఎక్కువ టైం, మీ పర్సన్ని మీరు చూస్తే చాలు నాకు హ్యాపీనెస్ ఉంటుంది అని మీరు అనుకుంటున్నారని మీ పర్సన్కి అర్థమైన తర్వాత మీకు కనిపించడంలోనే అక్కడ స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ మీకు కనిపించద్దు. నా పర్సన్ ఇప్పుడు మా వీవర్స్ వాళ్ళ పర్సన్ చూడకుండా ఉండలేరు అని ఒక మైండ్ సెట్తో ఉన్న తర్వాత మీ పర్సన్ ఏం చేశారనంటే వీళ్ళకి కనిపించద్దు, ఆన్ అండ్ ఆఫ్లో పెట్టేయాలి. ఇంకా విలేజ్కి ఊర్లోకి వెళ్ళిపోతున్నామా, ఓ 10 days 1 month అలా వెళ్ళిపోవడం, మీతో కమ్యూనికేషన్, నో కమ్యూనికేషన్. మీరు ఫోన్ చేసినా కూడా బిజీ అని పెట్టేయడం. అక్కడి నుంచి స్టార్ట్ చేశారండి మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం. అక్కడ మొదలైంది. అంటే ఎక్కడ ఏ థర్డ్ పార్టీ ఉందో తెలియదు, కానీ అక్కడ మొదలైంది. మెల్లిగా వేరే రిలేషన్స్కు వెళ్ళడం. అంటే అక్కడ రిలేషన్స్ స్టార్ట్ అయిన తర్వాతనే ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టారు. అంటే ఒక నెపం అండి, నేను వేరే ప్లేస్లో ఉన్నాను కదా, ఎలా నీతో కమ్యూనికేషన్ జరపాలి, ఎలా నిన్ను చూడడానికి రావాలి, నువ్వు నన్ను ఎలా చూడగలుగుతావు, నాకంటూ వర్క్ ఉండదా, నాకంటూ పని ఉండదా,
అక్కడ నేను చూసుకోవాలి కదా. ఇలాంటి కబుర్లు చెప్పేవాళ్ళు మీకు. సరే, ఎన్ని కబుర్లు చెప్పినా ఏం చెప్పినా మిమ్మల్ని మాత్రం మోసం చేశారు, మీకు హార్ట్ బ్రేక్ చేశారు, వేరే థర్డ్ పార్టీని మెయింటైన్ చేస్తున్నారు, అందులోనే ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఏదో ప్రాబ్లం స్టార్ట్ అయింది కనుక మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మీకు న్యూ ప్రపోజల్ చేయాలనుకుంటున్నారు, మీతో ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నారు, మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు, మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు, మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు, దేవుణ్ణి ప్రే చేస్తున్నారు. రియలైజేషన్ స్టార్ట్ అయింది, కానీ అది ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది? మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకుంటారు? అసలు నా పర్సన్ని నమ్మచ్చా? ఇవన్నీ వీవర్స్ మీరు ఆలోచించుకోండి. నేను లవర్స్కి అయితే చెప్తున్నాను, హాయిగా ఇలాంటి పర్సన్స్ని నమ్మడం కన్నా మీ ఫ్యామిలీ వాళ్ళు చూసినా, మీ పేరెంట్స్ చూసినా మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉండండి. ఈ క్షణంలో మీకు బాధ అనిపించినా తర్వాత మీ లైఫ్ బాగుంటుంది. అంటే అరేంజ్డ్ మ్యారేజెస్ బాగుంటాయా మేడం, అక్కడ కూడా సఫర్ అయిన వాళ్ళు లేరా అని అంటే ఉంటారమ్మా. కాకపోతే అక్కడ మీకు పెద్దలు ఉంటారు, మీ సమస్యని వాళ్ళు ఆలోచిస్తారు, పెద్ద మనుషులుగా చూస్తారు. అందుకని చెప్తున్నాను, మీరు తీసుకునే డెసిషన్లో నలుగురు వచ్చి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేరు. అదే నలుగురు కలిసి తీసుకునే డెసిషన్లో పేరెంట్స్ వైజ్గా మీ సమస్యని వాళ్ళు ఆలోచిస్తారు. ఇలా చెప్తున్నానని అనుకోవద్దు, ఇది ఎవరికైనా హర్ట్ అనిపిస్తే సారీ. నేను ఎవరినైనా, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, నాకన్నా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా హీల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మీరు హీల్ అయ్యి మీ ప్రొఫెషన్లో మీరు హ్యాపీగా ఉండి, మీ ఫ్యామిలీని హ్యాపీగా చూసుకుంటూ, మీ చుట్టూ మిమ్మల్ని నమ్ముకోనున్న నలుగురిని హ్యాపీగా ఉంచండి. మీరు నలుగురికి ఆదర్శంగా ఉండండి. ఇలాంటి టాక్సిక్ రిలేషన్స్ జీవితాంతం ఉన్నా మీరు బాధపడడమే తప్పితే ఇంకా ఏమీ ఉండదు. లైఫ్ లాంగ్ సఫర్ అవుతూ మీరు ఒకరికి హ్యాపీనెస్ ఇవ్వలేరు, హ్యాపీనెస్ని తీసుకోలేరు. మీ చుట్టూ నలుగురు నమ్ముకొని ఉంటారు కనుక వాళ్ళని హ్యాపీగా ఉంచండి. ఈ టాక్సిక్ రిలేషన్స్ ఎంతసేపు టాక్సిక్గానే ఉంటాయి. మీరు అవసరం ఉండి వచ్చి మీరు అవసరం లేదు అన్నప్పుడు దూరం పడేసి వెళ్ళిపోయే వ్యక్తుల గురించి మీరు ఆలోచించద్దు. మిమ్మల్ని మీరుగా కావాలనుకొని మీరు లేకపోతేనే నేను ఇంకా ఉండలేను అనే పర్సన్స్ ఉంటారు, మీ జీవితంలోకి వస్తారు. యాక్సెప్ట్ చేయండి. నేను అన్మ్యారీడ్ వాళ్ళకి చెప్తున్నాను, మ్యారేజ్ కాని వాళ్ళకి మీ జీవితంలోకి వస్తారు. ఇంతకన్నా మంచి పర్సన్స్ రావచ్చు, ఇంతకన్నా మంచి పర్సన్స్ వస్తారు మీకు. ఈ పర్సన్ మీరు అనుకున్నంత మంచి వ్యక్తులు కారు ఈ పర్సన్స్. మీకు దేవుడు ఎవరినో ఒకరిని రాసిపెట్టుంటాడు, వాళ్ళతో హ్యాపీగా మీ లైఫ్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇలాంటి టాక్సిక్ రిలేషన్లో ఉండద్దు. ముఖ్యంగా యూత్కి చెప్తున్నాను నేను, ఇలాంటి టాక్సిక్ రిలేషన్స్లో ఉండద్దు. యూత్కనే కాదు పెద్దవాళ్ళకైనా చెప్తున్నాను. ఏవైనా ఈ టాక్సిక్ రిలేషన్స్ ఆ టైం వరకు అప్పుడు హ్యాపీనెస్ కోసమే ఉంటాయండి, లైఫ్ లాంగ్ ఉండవు ఇవి. పోనీ వేరే వాళ్లకు చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళకు ఒక జీవితాన్ని ఇస్తున్నారు అని అనుకుంటే కనుక ఆ పర్సన్ మంచి వాళ్ళు అయి ఉండాలి కదా. మీకు ఒక జీవితాన్ని ఇవ్వడానికి తను అన్నీ వదులుకొని వచ్చి సిద్ధంగా ఉండాలి. మీకంటూ ఒక జీవితాన్ని నేను ఇస్తాను అన్న భరోసా మీకు కల్పించాలి. ఆ భరోసా మీకు లేనప్పుడు ఆ పర్సన్ ఎందుకు? వాళ్ళ హ్యాపీనెస్, తన ఫ్యామిలీ, తన కెరియరు, తన జీవితం, తన హ్యాపీనెస్ చూసుకునే పర్సన్ మీకెందుకు? హ్యాపీగా మీకు దేవుడు ఏదో ఒక పార్ట్నర్ రాసి పెట్టే ఉంటారు మీ జీవితంలో. వాళ్ళతో హ్యాపీగా ఉండండి, ఒక హ్యాపీ ఫ్యామిలీని కోరుకోండి. మిమ్మల్ని నమ్ముకొని ఉన్న నలుగురికి మీరు ఆదర్శంగా ఉండండి, వాళ్ళకి న్యాయం చేయండి. సొసైటీలో మీకంటూ ఒక గొప్ప పేరును తెచ్చుకోండి. మీ వల్ల మీ పర్సన్ ఒక గొప్ప స్థాయికి వెళ్ళారు, కానీ వాళ్ళు చేసిన హార్ట్ బ్రేక్ వల్ల మీరు ఒక గొప్ప స్థాయిలో ఉండాలి. కొన్ని సందర్భాలలో కొందరు పర్సన్స్ నీకేముంది, నీకు చదివే లేదు, నీకు డబ్బే లేదు, నీకు అసలు ఏమీ రాదు, నువ్వు వేస్ట్ అన్న వాళ్ళు కూడా ఉంటారండి. ఈ రిలేషన్స్లో ఒకే కేటగిరీని తీసుకోవడానికి లేదు, డిఫరెంట్ కేటగిరీస్. ఏంటంటే నీకు చదివే రాదు, నీకు చదివే లేదు, నీకు అసలు నాలెడ్జే లేదు, నువ్వు అసలు తెలివైన దానివే కాదు, ఏదైనా పని చూసుకో, ఎంతసేపు ఈ రిలేషనేనా అని అనేవాళ్ళు ఉంటారు. అంటే మిమ్మల్ని ఎంత చీప్గా చూశారు. మీకు వర్కు రాదు, చదువు లేదు, మీరు ఎంతసేపు రిలేషన్ గురించి ఆలోచిస్తారు. ఇలాంటి మాటల వల్ల మిమ్మల్ని ఎంత బాధ పెట్టుంటారు. అంటే అంత చీప్ అయిపోయారు మీరు.
అంటే ఆ పర్సన్ పైన మీరు చూపించే ప్రేమంతా వాళ్ళకి ఎంత చీప్ అనిపించిందనంటే ఇంకా మీకు పని పాట ఏం లేదు. పొద్దున్న లేవంగానే తినడం, పడుకోవడం, లేవడం, ఇంకా ఆ పర్సన్ గురించి ఆలోచించడం, ఇదే మీ జీవితం అని వాళ్ళు అనుకున్నారు మీ పర్సన్స్. కానీ మీకంటూ ఒక స్పెషల్ ఉందని, మీకంటూ ఫ్యామిలీ ఉందని, మీకంటూ నాలెడ్జ్ ఉందని, మీకంటూ ఒక చదువు ఉందని ఆ పర్సన్కి తెలీదా? తెలుసు. అయినా కూడా మిమ్మల్ని మాటలతో ఏడిపించాలి, ఆ ఉద్దేశంతో ఆ మాటలు అనడం. నీకేం రాదు, వేస్ట్, నువ్వు అసలు నీకు చదివే లేదు, ఇలాంటి అంటే ఒక అలాంటి వర్డ్స్తో మీ మనసుని బాగా అతలాకుతలం చేశారు. మీకేమనిపిస్తుంది అలాంటప్పుడు? అలాంటి మాటలు మాట్లాడితే మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగానే నేను ఇంత డిజార్డర్లో ఉన్నానా? అసలు నాకంటూ ఒక ప్రత్యేకతే లేదా? నాకు చదివే రాదా? నేను ఒక జాబ్ చేయలేనా? సొసైటీలో నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోలేనా అని మీరు బాధపడుతుంటారు. కానీ మీరు పెట్టే ఎఫర్ట్స్ పాపం వాళ్ళ కోసం పెట్టారు. అది వాళ్ళు ఇలా అర్థం చేసుకొని మిమ్మల్ని ఇలా మాటలతో హింసించారు. చూడండి ఎంత చీప్గా చూస్తున్నారు మిమ్మల్ని. మీరు చేసే వర్క్ దగ్గర నుంచి మొదలుపెట్టి మీరు చేసే ప్రతి పనిలో కూడా వ్యంగ్యంగా మాట్లాడడం, మిమ్మల్ని మనసుకి బాధ కలిగేటట్టు మాట్లాడడం, మిమ్మల్ని అవాయిడ్ చేయడం, ప్రతి విషయంలో నువ్వు తక్కువ అని చూపించడం, ప్రతి విషయంలో నువ్వు తక్కువ. ఎందులో తక్కువండి? మా వీవర్స్లలో ఫస్ట్ క్లాస్ పొజిషన్స్ ఉన్న వాళ్ళు లేరా? ఎంతెంతో చదువుకొని ఎన్నో డిగ్రీస్ ఉన్న పర్సన్స్ లేరా? అంటే ఏదో ఒక రకంగా మిమ్మల్ని అవమానించాలి, మిమ్మల్ని కింది స్థాయిలో ఉంచాలి. నువ్వు వింతే నా సరి నువ్వు రావు అని ఒకటి ప్రూవ్ చేయాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని అనేక రకాలుగా ఒకటి కాదు అనేక రకాలుగా మిమ్మల్ని అవమానించారు. కానీ ఇప్పుడు మాత్రం వచ్చేస్తున్నారండి మరి మీ పర్సన్. మీరు ఏం నిర్ణయించుకుంటారో అది మీ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఎంత ప్రేమ చూపించి ఇప్పుడు వచ్చినా విరిగిన మనసు అతుక్కుంటున్నానంటే అది వీవర్స్కే వదిలేస్తున్నాను. మీరు చూడండి మీకు ఎలా మీ జీవితము ఎలా ఉండాలనుకుంటున్నారు, ఎలా ఉంటే హ్యాపీగా ఉంటుందో అది మీరు నిర్ణయించుకొని మీరు ఒక డెసిషన్ తీసుకోండి. ఇంతేనండి. థ్యాంక్ యూ సో మచ్.